గుడ్లవల్లేరు మహిళా కళాశాల వ్యవహారంలో సరే రాజకీయ విమర్శలు ఈ పక్కన పెడితే మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం సీరియస్ అంశాలని రైజ్ చేశారు. ఇందులో లేడీస్ హాస్టల్లో వాష్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టడం దారుణం, ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుందని ప్రకటించారు. హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడారు. హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించారని ప్రకటించారు. హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, కానీ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పనిచేస్తున్నాయని విద్యార్థులు తనతో చెప్పారని చెప్పారు. 2 కెమెరాలను గుర్తించినట్టు హాస్టల్ వార్డెన్ తమతో చెప్పిందని విద్యార్థులు చెప్పారు అన్నటువంటి విషయం ఇప్పుడు చైర్పర్సన్ చెప్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో కూడా మాట్లాడారు. ఒక స్టూడెంట్తో తనకు పరిచయం ఉందని మాత్రమే అంగీకరించింది. కెమెరాలను తాను పెట్టలేదని ఆధారాలన్నీ చూపించాలంటోంది. హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. రాత్రికి రాత్రి బాత్రూంలో షవర్లు మార్చారు అనేది విద్యార్థులు చెప్తున్నారు. అంత అర్జెంటుగా షవర్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం పోలీసులు సమగ్రంగా సక్రమంగా దర్యాప్తు చేయాలి అని చెప్పి ఆమె కోరారు. విచారణ ఏమాత్రం సక్రమంగా జరగకపోయినా మహిళా కమిషన్ ఊరుకోదు, హైకోర్టును ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటం చేస్తామంటూ ప్రకటించారు. తాజాగా వాళ్ళతో మాట్లాడినటువంటి విజువల్స్ను కూడా హైలైట్ చేసుకొచ్చారు.